హాయ్ అండి, అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు దోశలకు రెడీ చేస్తున్నాను. మనకు హోటల్ స్టైల్లో దోశ రావాలి, మంచిగా ఎర్రగా కాలాలి అంటే మనం రేషన్ బియ్యం 2 గ్లాసులు తీసుకుంటే ఒక 3/4 మినపప్పు తీసుకోవాలండి. ఒక గుప్పెడు శనగపప్పు, ఒక గుప్పెడు పెసర్లు, ఒక 1 టీ స్పూన్ మెంతులు, ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కడిగి మనము 8 అవర్స్ నానబెట్టుకోవాలి. దోశల పిండి ఒక 8 అవర్స్ నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ ఇలా పెట్టాను. చూడండి ఎంత మంచిగా పొంగిందో మనకు. దీనికి ఇప్పుడు మనము 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనకు దోశలు మంచిగా మెత్తగా రావాలి అంటే కాస్త పెరుగు వేసుకోవాలండి. మంచి టేస్ట్గా ఉంటాయి, మళ్ళీ దోశలు కూడా మంచిగా వస్తాయి. మనం పెరుగు వేసిన తర్వాత ఇలా మొత్తము కలిసేలాగా చక్కగా కలుపుకొని దోశ వేసుకోవడమే. ఇలా ప్యాన్ పెట్టేసుకొని దీనిపై కాస్త వాటర్ వేసుకోవాలి. ఇలా పేనం కాగిన తర్వాత మనం మధ్యలో ఇలా వేసేసుకొని చక్కగా ఇలా దోశ వేసుకుంటే హోటల్ స్టైల్ దోశలాగా చక్కగా ఎర్రగా కాలుతుందండి. చూడండి మంచిగా దోశ ఎర్రగా కాలింది కదా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, దోశలు ఇలా పల్లి టమాటా చట్నీ మరియు కరివేపాకు పొడితో మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.